ఇప్పుడు మనకి ఆధార్ కార్డులో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అవి ఏంటంటే ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. ముందుగా వచ్చేసేసి ఆధార్లో అందరికీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందన్నమాట. అంటే డేటు, మంత్, ఇయర్ అనేది ప్రస్తుతానికైతే కనపడుతుంది. ఇప్పుడు అది ఏం చేశారంటే ఈ డేటు, మంత్ అనేది కనిపించకుండా ఓన్లీ ఇయర్ వాటికి కనిపించే విధంగా ఇప్పుడు మనకి ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ రెసిడెంట్ డీటెయిల్స్ అనేది ఎక్కడా కూడా మనకి మిస్యూజ్ అవ్వకుండా ఉంటానికి అని చెప్పేసి ఈ కొత్త పద్ధతి అనేది తీసుకొని రావడం జరిగింది. ఇంకెప్పటి నుంచి ఏంటంటే మనకి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది డేటు, మంత్, ఇయర్ మొత్తం కనిపించదు. మనం కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఓన్లీ ఇయర్ వాటికే కనిపిస్తుంది. మనకి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపించాలంటే కంపల్సరీ మన ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళేసి లాగిన్ అయినట్టయితే మన డాష్ బోర్డ్లోనే మనకి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపించడం జరుగుతుంది. రిమైనింగ్ మీకు కార్డు మీద ఎటువంటి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనిపించదు. ఓకేనా. అదేవిధంగా రెండో అప్డేట్ ఏంటంటే మనకి ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ కింద ఇంతకుముందు మనకి డాటర్ ఆఫ్ కానీ, కేర్ ఆఫ్ కానీ, సన్ ఆఫ్ కానీ మనకు ఉండేదన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కేర్ ఆఫ్ కింద, సన్ ఆఫ్ కింద, వీటి కింద ఏంటంటే మనకి ఆ నేమ్ అనేది మొత్తం తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే ఆధార్ కార్డు ఉందనుకోండి, నా ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ అనేది సన్ ఆఫ్ కింద మా ఫాదర్ నేమ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అది ఏంటంటే సన్ ఆఫ్ కింద ఫాదర్ నేమ్ అనేది తీసేయడం జరిగింది. మ్యారేజ్ అయిన లేడీస్కైనా వాళ్ళ హస్బెండ్ నేమ్ కానీ వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు మ్యాండేటరీ కాకుండా అసలు కేర్ ఆఫ్ అనేది లేకుండా చేశారనమాట. ఓకేనా. ఇది ఒక అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే ఐడెంటిటీ ప్రూఫ్ కింద, కేర్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మనకి ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ ఎవరైతే నేమ్ ఉంటుందో వాళ్ళ ప్రూఫ్ పెట్టి అయితే యూజ్ చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఈ కేర్ ఆఫ్ డాక్యుమెంట్ కింద కూడా మనకి ఈ నేమ్స్ అనేది తీసేయడం జరిగింది. ఇంకెప్పటి నుంచి మనకి ఆధార్ బ్యాక్ సైడ్ ఓన్లీ అడ్రస్ ఒకటే వస్తుందిలే కానీ ఫాదర్ నేమ్ కానీ, హస్బెండ్ నేమ్ కానీ రాదండి. ఓకేనా. ఇంకో అప్డేట్ ఏంటంటే ఎవరైతే 5 years నిండిన బేబీస్ ఉంటారో 5 years లోపు వాళ్ళకి బాలాధార్ ఉంటుంది. 5 years నిండిన తర్వాత కంపల్సరీ బయోమెట్రిక్ కానీ, ఐరిస్ కానీ, ఫోటో కానీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు అప్డేట్ చేసుకోకుండా ఉంటే వాళ్ళ ఆధార్ అనేది డీయాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా 5 years నిండిన వాళ్ళకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్, స్కూల్కి సంబంధించిన స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ అలాంటివి ఏమైనా పడాలన్నా కానీ వాళ్ళ ఆధార్ అనేది కంపల్సరీ బయోమెట్రిక్ అప్డేటు, ఐరిస్ అప్డేట్ అనేది కంపల్సరీ అయ్యి ఉండాలి. ఓకేనా. ప్రతి ఒక్కరు అనేది అప్డేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లేటెస్ట్గా మనకు అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింద ఇక్కడ పెడతాను. దీని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఫుల్ వీడియో అనేది దాంట్లో చూడండి. ఓకేనా.